ఇరాన్ యూఎస్కి చుక్కలు చూపిస్తోంది. గెలుపు ఓటములను పక్కన పెట్టండి. ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు, ఎవరు తక్కువ తిన్నారు, ఎవరు ఎక్కువ నష్టపోయారు, ఎవరు తక్కువ నష్టపోయారు అనేవి పక్కన పెట్టండి. ఇరాన్ మాత్రం యూఎస్కి చుక్కలు చూపిస్తోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇరాన్ సుదీర్ఘకాలంగా ఇలాంటి యుద్ధానికి ఎన్ని విధాలుగా ప్రిపేర్ అవ్వాలో అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉంది. ఇందులో అన్నింటికన్నా అతి ముఖ్యమైంది భూమి కింద మిసైల్ నగరాలను నిర్మించడం. ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు తమ శక్తివంతమైన మిసైల్స్, జెట్స్ని ప్రయోగించి ఎంతగా డిస్ట్రాయ్ చేసినా, ఎన్ని స్థావరాలను ధ్వంసం చేసినా ఇరాన్ చాలా కూల్గా తన దాడులు తాను చేస్తూనే ఉంది. ఇలా చేయడానికి అతి ముఖ్యమైన కారణం ఇరాన్ అండర్ గ్రౌండ్ మిసైల్స్ సిటీసే. ఈ మిసైల్ సిటీస్ యొక్క ప్లాన్ అకస్మాత్తుగా ఈ మధ్యకాలంలో మొదలైందేం కాదు. వీటి కోసం చాలా ఏళ్ల క్రితమే ఇరాన్ ప్లాన్ చేసింది. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన ఇరాన్ మిసైల్స్ నగరాలకి సంబంధించిన చరిత్రని చూద్దాం. భూమి అడుగున నిర్మించిన భారీ స్థాయి సొరంగాలు ఇవి. 1980 తర్వాత ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. బహుశా 1984లో అయి ఉండొచ్చు. ఈ సంవత్సరం మిసైల్స్ ని తయారు చేయడంతో పాటు వాటిని సేఫ్ ప్లేస్ లో దాచి ఉంచడం కోసం అండర్ గ్రౌండ్ లో పెద్ద టన్నెల్స్ నిర్మించడం స్టార్ట్ చేసింది. మొదట టన్నెల్స్గా ఈ నిర్మాణాలు మొదలయ్యాయి. 2015 వరకు వీటిని అండర్ గ్రౌండ్ సిటీలలాగా మార్చాము, విస్తరించాము అని ప్రదర్శించి కూడా చూపించారు. తమ అండర్ గ్రౌండ్ సిటీస్ ని వీడియో తీసి ఆ ఫుటేజ్ ని ప్రపంచానికి చూపించింది ఇరాన్. అప్పుడు మొదట వీటిలో స్కడ్స్ మాత్రమే దాచేవారు. 1980-88 ఇరాన్ ఇరాక్ యుద్ధం ముగిసే నాటికి కీలక ఆయుధ వ్యవస్థలు అన్నింటినీ ఇందులో దాచడం ప్రారంభించారు.